హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసరికి అండర్ 10,000 రూపీస్ లో ఏ మొబైల్ కొనాలో చూద్దాం. చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. 10,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ అనగానే దాంట్లో అయితే నేను కొన్ని మొబైల్స్ అయితే పిక్ చేసి సరిగ్గా పెట్టాను. ఆ మొబైల్స్ ఏంటో మీకు అయితే చెప్తాను. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో M6 అనమాట. అలాగే దీని కాంపిటెంట్ వచ్చేసరికి రెడ్మీ A4. చేంజెస్ అయితే ఏముండవు, ఓన్లీ బ్రాండ్ చేంజింగ్ అయితే మీకైతే కనిపిస్తుంటుంది. ఇంకా అలాగే పోకో M6 స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం 6.74 ఇంచ్ IPS LCD HD+ డిస్ప్లే అనమాట. దీంట్లో వచ్చేసరికి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనం Dimensity 6100+ అయితే యూజ్ చేస్తారనమాట. ప్రాసెసర్ 50 MP మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. సెల్ఫీ చూసుకున్నట్టయితే 5 MP సెల్ఫీ అయితే యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్. ఇంకా అలాగే ఈ మొబైల్ సరికి 5000 mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. అలాగే 18 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి 5G మొబైల్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ వచ్చి అన్ని 5G మొబైల్స్. ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసరికి 3.5mm జాక్ అయితే ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, NFC అయితే ఉండదు, డాల్బీ అట్మోస్ అయితే ఉండదు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనం అయితే ఇవైతే ఎక్స్పెక్ట్ చేయాల్సింది అయితే కాదన్నమాట. అలాగే రెడ్మీ A4 అయితే చూద్దాం. దాని స్పెసిఫికేషన్ వచ్చేసరికి 0.88 IPS LCD HD+ డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి సేమ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 4S Gen 2 అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. సెల్ఫీ చూసుకున్నట్టయితే 5 MP అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇదైతే 5000 mAh బ్యాటరీ, 18 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే సిమిలర్ గానే ఉంటాయి. పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఒక బ్రాండ్ అనే నేమ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. మీ ఇష్టం, మీరు ఏ మొబైల్ చూస్ చేసుకుంటారో అయితే అది మీ చాయిస్ అనమాట. లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 2 మొబైల్స్ ఉన్నాయి అనమాట. ఇవి కూడా అండర్ 10,000 కాంపిటేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు, విత్ 2 డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి iQOO Z9 Lite. ఇంకా దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే 0.56 IPS LCD HD+ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 6300. అలాగే కెమెరా సెటప్ చూసుకున్నట్టు మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP, సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 MP అయితే యూజ్ చేస్తారు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 8 MP అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మొబైల్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసరికి Realme Narzo N65. ఈ రెండు అయితే సిమిలర్ గా ఉంటాయి, కాకపోతే మీకు చేంజ్ వచ్చేసరికి కేవలం మీ యొక్క డిజైన్ అయితే చేంజ్ వస్తుంది. రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఒకసారి అయితే రియల్మీ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం మనం. 6.67 IPS LCD HD+ డిస్ప్లే అనమాట. 120 Hz రిఫ్రెష్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 6300 ప్రాసెసర్. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP, అలాగే సెల్ఫీ వచ్చేసరికి 8 MP అయితే యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కూడా మీకు 2 మొబైల్స్ అయితే చెప్పబోతున్నాను. బట్ ఇక్కడైతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందు మొబైల్స్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే దీనికైతే కొంచెం హెవీ డిఫరెన్స్ అయితే ఉంటది. ఇంకా మొబైల్ ఏంటో చూసుకున్నట్టయితే మోటో నుంచి అనమాట. మోటోరోలా G35, అలాగే మోటోరోలా G45 అనమాట. ఫస్ట్ అయితే మనం అయితే మోటోరోలా G45 గురించి అయితే మాట్లాడుకుందాం. 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి Corning Gorilla Glass 3 అయితే ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే దీంట్లో ప్రాసెసర్ హైలైట్ అనమాట. Snapdragon 6S Gen 3 అనమాట. ఇప్పుడు నేను చెప్పే అండర్ 10,000 మొబైల్లో అన్నిటికల్లా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు స్లైట్లీ గేమ్స్ ఆడుకోవాలంటే, హెవీ కాదు, స్లైట్లీ ఫ్రీ ఫైర్ కానీ చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. మరి BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఎక్స్పోజ్ చేయకూడదు. ఫ్రీ ఫైర్ అయితే ల్యాగ్ ఫ్రీ అయితే ఆడుకోవచ్చు. మన విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా యూజ్ చేస్తారు. అలాగే 2 MP మ్యాక్రో కెమెరా అయితే యూజ్ చేస్తారు. ఇంకా సెల్ఫీ విషయానికి వచ్చినట్టే 16 MP సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేస్తారు. అలాగే ఈ బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 20 వాట్ టర్బో ఛార్జింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే మోటోరోలా G35 స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ మొబైల్ వచ్చేసరికి 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 1000 nits పీక్ బ్రైట్నెస్ కి అయితే సపోర్ట్ చేస్తారు. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Uni SoC T760 అనమాట. ఇక్కడ వచ్చేసరికి చేంజ్ అయితే ఇదే అనమాట. ప్రాసెసర్ అయితే మారిపోయింది. నాకైతే ప్రాసెసర్ అయితే మార్కెట్ లో ఎక్కువైతే మీకు ఎక్కడైతే కనిపించదు. ప్రాసెసర్ నమ్మొచ్చా లేదంటే మీరైతే మోటో G45కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. ఉంటే ప్రో చూసుకుంటే G35 వచ్చేసరికి మీరు 4K రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయం కూడా వచ్చేసరికి 4K రికార్డింగ్ సపోర్ట్ ఉందని వీళ్ళ మొబైల్ చెప్పుకోవడం అనమాట. ఇంకా అలాగే కెమెరా విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఫ్రంట్ అయితే యూజ్ చేశారు. ఫోటోస్, వీడియోస్ అయితే డీసెంట్ అయితే పర్ఫార్మ్ చేస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. చేంజెస్ వచ్చేసరికి ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది, కెమెరా విషయం వచ్చేసరికి రికార్డింగ్ ఒకటి చేంజ్ అవుతుంది. 4K రికార్డింగ్ నాకు ఇంపార్టెంట్ కాదు బ్రో. నాకు మొబైల్ కొంచెం ప్రాసెసర్ బాగుండాలి, కొంచెం స్లైట్లీ గేమింగ్స్ కావాలంటే మాత్రం
మోటో G45. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి Oppo M6 Plus కూడా ఉంది దీంట్లో. ఈ మొబైల్ వచ్చేసరికి 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది అనమాట. ఒక 2,000 రూపీస్ 2,500 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.79 HD ప్లస్ డిస్ప్లే అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రొడక్షన్ వచ్చేసరికి Corning Gorilla Glass 3 అయితే ప్రొడక్షన్ అయితే యూజ్ చేశారు. చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 4 Gen 2 అయితే యూజ్ చేశారు. 6GB ర్యామ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు నేను చెప్పిన అన్ని మొబైల్ వచ్చేసరికి 4GB ర్యామ్ తోటి స్టార్ట్ అవుతాయి. బట్ బేస్ మోడల్ వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి 6GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది. అదొక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఒక 2GB ర్యామ్ మీకు ఎక్స్ట్రా రావడం వల్ల మీ పర్ఫార్మెన్స్ కొంచెం బూస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇంకా అలాగే దీంట్లో కెమెరా విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేశారు. సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 MP మ్యాక్రో కెమెరా అయితే యూజ్ చేశారు. రెండు చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇంకా దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5030 mAh అయితే బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నమాట, ఈ మొబైల్ కూడా అండర్ 10,000 లో బెస్ట్ మొబైల్ ఎవరైతే సామ్సంగ్ యూజ్ చేస్తున్నారో. మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ F06 5G అన్నమాట. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.7 PLS LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. అలాగే ఈ ఫోన్ బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP మెగాపిక్సెల్ అయితే బ్యాక్ సైడ్, 2 MP డెప్త్ సెన్సార్ సెకండరీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 8 MP సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. దీంట్లో ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే డీసెంట్ అయితే పర్ఫార్మ్ చేస్తారు. సామ్సంగ్ గురించి అయితే తెలిసిందే కదా, దీంట్లో One UI 7 కూడా అయితే సపోర్ట్ ఉంది అన్నమాట. టాప్ మొబైల్ UI అయితే మీరైతే ఈ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట, One UI 7. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఈ ఫోన్ వచ్చేసరికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. చార్జర్ అయితే ఇన్ బాక్స్ లేరు. ఎక్స్ట్రాగా మీరు అయితే ఒక 1000 రూపీస్ పెట్టి 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న చార్జర్ అయితే పర్చేస్ చేయాలి. ఏం పర్లేదు బ్రో, నేను సామ్సంగ్ యూజర్, నాకు సామ్సంగ్ మొబైల్ కావాలి, అది కూడా 10,000 రూపీస్ లో కావాలనుకుంటే వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ గా చూస్ అవుతుంది. బట్ చార్జర్ ఒకటైతే డిసప్పాయింట్ అనమాట. ఇక్కడ 4+4 అప్డేట్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు మనకి. వీడియో ఇంత ఫ్రెండ్స్, మీకైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే సజెస్ట్ చేయమంటే సామ్సంగ్ యూజర్ కి అయితే సామ్సంగ్ గెలాక్సీ F06 అయితే సజెస్ట్ చేశాను. నాకు బ్రాండ్ తో పని లేదు బ్రో, నాకు మంచి డివైస్ కావాలి, 10,000 లో బెస్ట్ మొబైల్ అంటే Poco M6 Plus అనేది చెప్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అయితే కొట్టండి. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.